గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే. December 9, 1946లో ఆమె జన్మించారు. 1968 to 1991 రాజీవ్ గాంధీ గారితో జీవించారనమాట. 1991లో ఆయన ఏరోప్లేన్ ప్రమాదం చనిపోయింది మనకు తెలిసిందే. అది కావాలని చంపేశారు, మనకి రాజకీయ కుట్ర అది. సో మన దగ్గర ఎక్కువ మాట్లాడుకునే అవసరం లేదు, ఎందుకంటే అప్పుడప్పుడు 30 years బ్యాక్ ఇది, 32 years బ్యాక్ ఇది. సో మనం పట్టించుకోవాలి, ఒక మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ చేశారు కాబట్టి. సో 1968 to 1991 ఇలా జీవన విధానం 23 years జీవించారనమాట కలిసి. నెక్స్ట్ ఇప్పుడు ఆవిడకి 77 నుండి 78 వచ్చింది. సో దేశ నాయకులందరూ ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. ఆవిడ పేరుకి ఎట్లేదైనా మన ఇండియాలో చాలా చేసిందనమాట, చాలా గొప్ప పనులు కూడా చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ ఆమె. సో నా తరపున సోనియా గాంధీ గారికి విష్ హ్యాపీ బర్త్డే. అండ్ సోనియా గాంధీ గారు కొడుకులు మనకు తెలిసిందే, రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ గారి పెళ్ళి అయింది. రాహుల్ గాంధీ గారు అట్టా మిగిలిపోయారు పాపం, ఆయన 50 years పైన వచ్చినా సరే. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, మనకు సంబంధం లేదు. సో ఇదనమాట. అండ్ ఆల్ కాంగ్రెస్ లైకర్స్ ఒక లైక్ వేసుకున్నామా. అండ్ సోనియా గాంధీ గారు బర్త్డే విషయం చెప్పాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఆవిడ 1946 కాబట్టి ఇంత గట్టిగా ఉంది. ఇప్పుడు 2006 వాళ్ళు కూడా అంత గట్టిగా ఉండట్లేదు, అంత కెమికల్ మహిమ. సో ఇక్కడి నుంచి కెమికల్ రహిత భారత్గా చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీరేమనుకుంటున్నారు? కెమికల్స్ వాడాలనుకుంటున్నారా, న్యాచురల్గా ఉండాలనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్ ఖచ్చితంగా చెప్పండి. న్యాచురల్గా ఉంటే ఎక్కువ కాలం బతుకుతున్నాం, కెమికల్ లైఫ్ అంటే తక్కువ కాలం బతుకుతున్నాం. అది మనమే డిపెండ్ అయి ఉంటుంది. కాలం మారలేదు, సూర్యుడు చంద్రుడు ఉదయించడము అస్తమించడం మానలేదు, కానీ మనమే మారాం, మన బుద్ధులే మారినాయి. అందుకని మన బుద్ధులు తగ్గట్టే కాలం కూడా వ్యవహరిస్తుంది, అన్నీ సంకనాగిపోతున్నాయి. సో ఫస్ట్ మనం మారితే మన నుంచి అన్నీ మారుతాయి. దేవుడు మనకి అధికారం ఇచ్చింది ఎందుకు? అందరినీ మార్చుకుంటారు బాబు, అందరినీ మీకు కంట్రోల్లో పెట్టుకున్నాను. కానీ మనం కంట్రోల్లో పెట్టుకోవాల్సింది పోయి అబాలిష్ చేసేస్తున్నాం, అన్నింటినీ డిస్కనెక్షన్ చేసేస్తున్నాము, అన్నింటిని కొట్టేస్తున్నాం. చెట్లు లాంటి మంచి పనికి వచ్చాయి, యానిమల్స్ని చంపేస్తున్నాం. మనకు అసలు చంపే అధికారం లేదు, ఆయన చంపేస్తున్నాం. సో ఇలాంటి కొంచెం తగ్గించుకుంటే బెటర్ అన్నమాట. మనిషి లేదు మేము అట్లానే ఉంటాం అలానే జీవిస్తామంటే నాశనం అయ్యేది మనమే. సో ఇదన్నమాట నేను చెప్పేది. నేను చెప్పినా చాలామంది కోపాలు వస్తాయి. సో కోపాలు వచ్చి మనం అసలు చేసేది లేదు, ఉన్న వాస్తవం అయితే ఇది అనమాట మ్యాటర్. అండ్ ఆల్ సోనియా గాంధీ లైకర్స్ అండ్ కాంగ్రెస్ పార్టీ లైకర్స్ అండ్ దేశంలో మరోసారి కాంగ్రెస్ అధికారంలో రావాలి అనుకునే వాళ్ళు లైక్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ.